హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 28th ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్లో డీసెంట్ ర్యాలీ చూసాం. నిఫ్టీ 289 పాయింట్స్ పాజిటివ్తోని 24,328 దగ్గర క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ మూమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీఈఎల్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, M&M, యాక్సిస్ బ్యాంక్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా స్ట్రాంగ్ ర్యాలీనే చూసాం. సో రిలయన్స్ ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ, ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న హర్డిల్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. సో 1320 ఆ లెవెల్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని స్ట్రాంగ్ మూమెంట్తో క్రాస్ చేసింది. ఇది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఏరియా ఉంది, మేబీ రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. 1460 అండ్ 1450 మధ్యలో ఒక గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టెక్నికల్గా లెవెల్స్ చూసినప్పుడు. అట్లనే సన్ ఫార్మా కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. ఈరోజు ఒక హర్డిల్ దగ్గర క్లోజ్ అయింది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్వింగ్ హై 1398 దగ్గర ఉంది. ఆ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఓవరాల్గా నిఫ్టీ 50 స్టాక్స్లో 38 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 10 స్టాక్స్ మాత్రం లాస్ట్లో క్లోజ్ అయ్యాయి. 10 స్టాక్స్లో టాప్లో ఉంది, అంటే లూజర్స్లో టాప్లో ఉన్న స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్. అది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా బాగా డౌన్ అయింది, ఈ రోజు కూడా ఇంకా డౌన్ అయింది. తర్వాత SCL టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, విప్రో, TCS ఇవన్నీ కూడా నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు టాప్లో ఉంది ఆయిల్ అండ్ గ్యాస్. సో రిలయన్స్, BPCL, MGL, IGL, అతుల్ గ్యాస్, అదానీ టోటల్ గ్యాస్. అదేవిధంగా మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు ఈరోజు టాప్ సెక్టర్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్. దాంట్లో రిలయన్స్, BPCL, MGL, IGL ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించాయి. దాని తర్వాత PSU బ్యాంక్స్లో ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించాయి అప్ సైడ్కి. తర్వాత హెల్త్ కేర్లో లూపిన్, గ్లెన్మార్క్, తర్వాత జైడస్ లైఫ్, మ్యాక్స్ హెల్త్, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, తర్వాత బయోకాన్, ఆరో ఫార్మా, డాక్టర్ రెడ్డి ఇవన్నీ కూడా పాజిటివ్ మూమెంటం చూపించాయి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో BPCL ఇవన్నీ కూడా సిమెంట్స్, ఇండస్ టవర్, భారత్ ఫోర్జ్, క్యూమెన్స్ ఇండియా, టాటా పవర్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూపించాయి. తర్వాత PSC స్టాక్స్ కూడా స్ట్రాంగ్ మూమెంటంలో ఉన్నాయి. దెన్ వచ్చి ఎనర్జీ, ఆటో సెక్టార్లో టాప్లో ఉంది భారత్ ఫోర్జ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, M&M, TVS మోటార్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్గా మార్కెట్ చాలా సెంటిమెంట్గా కూడా పాజిటివ్ సెంటిమెంట్ చూపిస్తూ ఉంది. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. దానికన్నా ముందు ఒక స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే మనకి KPI టెక్నాలజీ అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 145 స్టాక్స్ లాంగ్లో ఉంటే 22 స్టాక్స్ మాత్రమే షార్ట్ బిల్డ్ అవుతున్నారు కనబడుతున్నాయి. అదేవిధంగా షార్ట్ కవరింగ్లో 50, లాంగ్ అన్వైండింగ్ 3 స్టాక్స్ కనబడ్డాయి. సో ఓవరాల్గా లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో KPIT టెక్నాలజీ టాప్లో ఉంది, 27% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 14.5% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. నిఫ్టీలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 12.73% ప్రైస్ పెరిగింది. దాంతోపాటు ప్రైస్ కూడా బాగా పెరిగింది. SRF, TVS మోటార్, డెలివరీ, తర్వాత ప్రెస్టేజ్ ఇండస్ట్రీస్, MFSL, IGL వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్నాయి. వీటిలో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో LTF, JSW ఎనర్జీ, సింజిన్, బంధన్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ITC, పతంజలి ఫుడ్స్, ఎటర్నల్ ఎంఫసిస్ ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. వీటిలో మనం కొంచెం కాషియస్ అప్రోచ్తో ఉండాలి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్లో 24,355 రెసిస్టెన్స్ అనుకున్నాం, ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసాం మనం. 24,328 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 24,700, 24,850 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో మనకు ఆపర్చునిటీ రావచ్చు. 24,084 ఫస్ట్ సపోర్ట్, తర్వాత 24,045, అది బ్రేక్ అయితే 23,850, కీ లెవెల్ 23,660. ఇది నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఇది నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ రేపటి కోసం. సో ఇక్కడ 24,290, 24,200 ఈ 90 పాయింట్ జోన్లో మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 24,385 ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకోవాలి. అది బ్రేక్ అయితే 24,4
435 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అవి రెండు మనం టార్గెట్ పాయింట్ లాగా పెట్టుకోవచ్చు. అదే డౌన్ సైడ్లో చూస్తే మనకి 24,200 బ్రేక్ అయి కిందకు వెళ్తే మాత్రం షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. 24,085 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేస్తే 24,045 ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం ఇంట్రాడేలో మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు హై 50 ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్గా మనం అనుకున్న రెసిస్టెన్స్ని టచ్ చేసి అక్కడే క్లోజ్ అయింది. 55,470 మనకి రెసిస్టెన్స్ పాయింట్, ఆల్మోస్ట్ ఆ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది. 55,432. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడున్న ప్యాటర్న్ వైజ్గా చూసినా కానీ ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది అప్ సైడ్కి. నెక్స్ట్ మనం ఈ లెవెల్ క్రాస్ అయితే 55,470ని క్రాస్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే 56,185 అండ్ 56,200 లెవెల్ని టచ్ చేయొచ్చు. ఇన్ కేస్ 56,200ని కూడా క్రాస్ చేస్తే మాత్రం 57,000 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో మనకి ఫస్ట్ సపోర్ట్ 54,980, దానికన్నా కిందకు వస్తే 54,500, తర్వాత 54,180, 53,610 మన కీ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో రేపటికి ఇంట్రాడే ప్లాన్ కోసం లెవెల్స్ చూసుకోవచ్చు మనం. 55,080, 55,320 ఇది మనకి నో ట్రేడ్ జోన్ లాగా ఉండాలి. సో జోన్ బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. లాంగ్ ఎంట్రీస్ టార్గెట్ వచ్చి 55,580. ఇన్ కేస్ 55,580ని క్రాస్ చేస్తే మాత్రం 55,800 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. సో లెవెల్స్ చూసుకొని చేసుకోవాలి. అదే డౌన్ సైడ్లో మనకి 55,080ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ మనకి 54,820 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ 4 లెవెల్స్ మనం చూసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ ఇంట్రాడే ఇది 5 minutes క్యాండిల్ స్టిక్ ఆడుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టాలి. మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే లోయర్ ఎడ్జ్ దగ్గర మన స్టాప్ లాస్ ఉండాలి. అదే షార్ట్ ఎంట్రీ తీసుకుంటే 55,320 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ లెవెల్స్ అన్నీ కూడా స్పాట్ లెవెల్సే, ఫ్యూచర్ లెవెల్స్ ఆప్షన్స్కి సంబంధించి కాదు. ఇవన్నీ కూడా స్పాట్ లెవెల్సే. దీని ప్రకారం మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే ప్రాపర్గా ఆప్షన్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం చేసుకోవచ్చు. ఆప్షన్ క్యాలిక్యులేటర్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆప్షన్ ప్రీమియం ఏంటి, ఆప్షన్ గ్రీక్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.